హాయ్ అండి. ఇప్పటి వరకు నేను కొన్ని షార్ట్స్ తయారు చేసి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అని చెప్పి కొన్ని షార్ట్స్ పెట్టాను. అందులో నేను చెప్పినవి మెయిన్లీ అమ్మవారి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో చేస్తున్న అమ్మవారి విగ్రహాల గురించి. పూర్వం అలాంటి విగ్రహాలు ఏమీ లేవు. మన పెద్దవాళ్ళు కలశం పెట్టి ఎలా చేసుకున్నారో మనం కూడా అలానే చేసుకుందాము. శాస్త్రోక్తమైన కలశాన్ని స్థాపించుకుని చేసుకుందాము అని చెప్పాను. పైన మీరు కోరుకుని, మీరు చూసి, మీరు యూట్యూబ్‌లో చూసి మీరు నేర్చుకుంటాం. మీ వీడియోలకి మీ ఆత్మసంతృప్తి కోసం మీరు కావాలి అనుకుంటున్న విగ్రహాన్ని తయారు చేసుకుని పైన పెట్టుకోండి. దానికి ఈ పూజా విగ్రహానికి కొంచెం డిఫరెంట్ పెట్టి ఒక చిన్న పీట వేసి, ఇక్కడ మీరు చేయవలసిన పూజా విధానాన్ని ఇక్కడ చేసుకోండి. ఈ రెండింటికి కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల మీకు వీడియో ప్లస్ మీ ఆత్మ సంతృప్తి అన్నీ కలిసొస్తాయి. మీరు చేసే దాంట్లో శాస్త్రోక్తమైన విధానం కూడా కలిసి ఉంటుంది అనే విధానంతో నేను ఇప్పటివరకు చెప్పాను. ఇలా చేయటం వల్ల అదేంటి, ఇదేంటి అని ఎవరైనా మనని వచ్చి అడిగితే, అది ఇప్పుడు ప్రస్తుతం అందరూ చేస్తున్నారు కదండీ! మేము చేస్తున్నాం. ఇది మా పెద్దవాళ్ళు మాకు చెప్పిన ఆచారం. మా పెద్దవాళ్ళు మాకు చెప్పిన పద్ధతి అని మనం చెప్తూ ఉంటే, అది మన తర్వాత తరాల వాళ్ళు విని ఆచరించేందుకు బావుంటుంది. లేదు అంటే మనం ఆ పెట్టిన ఆ బొమ్మే ఇదే విధానం చెయ్యాలి, ఇదే చెయ్యాలి పూజ అని అనుకుంటారే తప్ప మన తర్వాత తరాల వాళ్ళకి ఇది రైటు, ఇది రాంగు అని తెలియదు. ఈ మధ్యలో మనం ఇచ్చిన ఈ గ్యాప్‌లో ఇది పూజకు, ఇది అలంకరణ మాత్రమే. అలంకరణ. మనం అమ్మవారిని అందంగా తయారు చేసి, మనం కోరుకుంటున్న అమ్మవారిని అక్కడ పెట్టుకున్నాం. ఇది శాస్త్రోక్తమైనది అని తెలియచేయడం కోసం తప్ప మరో ఉద్దేశం ఏమీ కాదు. ఇక్కడ మనకి కలశ స్థాపన చేసిన కలశము, అక్కడ మనం పెట్టుకున్నది 2 ఉంటాయి. మనం ఇక్కడ చేస్తూ పూజ కావాలనుకున్న వాళ్ళు పూజ అంతా అయిపోయాక చక్కగా ఈవిడికి, ఆవిడకి కలిపి హారతిచ్చుకోండి. అది మీ సంతృప్తి కోసం, మీ ఆత్మ సంతృప్తి కోసం మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ మన శాస్త్ర సంబంధమైన పూజ అన్నప్పుడు ఆ కింద మనం పెట్టుకున్న కలశానికి మనం చేసే ఏదైనా, ఏ పూజ అయినా, ఏ మంత్రమైనా శాస్త్ర సంబంధంతో చేస్తాం గనక ఆ విధంగా చేసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. అందుకోసమే నేను ఇదంతా చెప్తున్నాను. మరోలా మాత్రం అనుకోవద్దు.